నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల నుంచి అండ్ ఈరోజు ఈవెన్ రేపు కూడా ఈ 4 రోజులు ఈయనవే అనుకుందాం. ట్రెండింగ్లో ఉన్నారు వారణాసి సూర్య గారు. అసలు ఆయన సినిమా ఏంటి, ఈజీ మనీతో ఎలా సినిమా తీయాలి అంటే, ఐ మీన్ ఈజీ మనీ ఇన్ సెన్స్ అది వేరు, ఇంకోలాగా కాదు, డబ్బు లేకున్నా కూడా సినిమా ఎలా తీయొచ్చు ఎవరైనా సరే అని ఒక ఎగ్జాంపుల్గా గండా సినిమా చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, బోల్డ్ అనే కబుర్లు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. హాయ్ సార్. సో ఇప్పుడు గుండు బాస్ మొత్తం అంతా కొత్త వాళ్ళే, మొత్తం కొత్త వాళ్ళు, మళ్ళీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం. ఎస్ సార్. ఇలా తర్వాత గుండు బాస్ కాదు సార్, బాక్స్ ఆఫీస్ విలన్ అని షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కూడా వచ్చింది మధ్యలో, ఇదేంటి సార్? దాని తర్వాత గరుడా ఉంది, అది కూడా షూటింగ్ అయిపోయింది. ఏంటి ఇవన్నీ? ఏం చేశారు? మిసైల్స్ ఎప్పుడు చేశారు? ఏం చేశారు? 5 సంవత్సరాలు నాకేం పని, ఇదే పనే. ఓకే, సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోయాను. మొత్తం ఎన్ని చేశారు ఇంచుమించు? ఇప్పుడు గండా అయిపోయిందా, బాక్స్ ఆఫీస్ విలన్ వస్తుంది. దాని తర్వాత గరుడా వస్తుంది, బాక్స్ ఆఫీస్ విలన్. బాక్స్ ఆఫీస్ విలన్ ఎవరు? బాక్స్ ఆఫీస్కి విలన్ మీ దృష్టి? సూర్య విలన్, హీరోలు కాదు. ఓకే, విలన్, బాక్స్ ఆఫీస్ విలన్. నెక్స్ట్ గుండు బాస్. దాని తర్వాత కాశీ ప్రాజెక్ట్ ఉంది. ఆ గరుడ ఏమైంది? గరుడ ఉంది, గరుడ కూడా అయిపోయింది షూట్. అది పోస్ట్ ప్రొడక్షన్ కూడా 90% అయిపోయింది. వెంటనే రిలీజ్లు అన్నీ పట్ట కొట్టుకుంటూ పోతాం. గండా రిలీజ్ అయిపోతుందా, మీకు 15 డేసే గ్యాప్, మరలా బాక్స్ ఆఫీస్ వీళ్ళంతా మళ్ళీ కూర్చుంటాం మీ దగ్గర. ఓహో, నైస్. గ్యాప్ ఉండదు, ఊపిరి ఆడనివ్వను ఎవరికి. ఈ 4 సినిమాలకి మీరు ఆర్జీవిని వాడుకోబోతున్నారా? 4 సినిమాలకు కాదు సార్, నా ఊపిరినంత వరకు ఆర్జీవిని వాడుకుంటూనే ఉంటాను. ఆర్జీవి నా గుండెకాయ సార్, మీకు అర్థం కావట్లేదు. ఓకే, జామకాయ, గుండెకాయ. మరి సేమ్ ఆ 4 సినిమాలన్నిటికీ కూడా స్ఫూర్తి రాజమౌళి గారేనా? మార్కెటింగ్ మళ్ళీ ఎస్ సార్, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఎందుకంటే నాకు ఆ రాజమౌళి గారిది ఎలా కనెక్ట్ అయ్యో నాకు తెలియదు, కానీ స్టార్టింగ్ స్టేజ్ నేను అనుకుంటూ ఉంటే ఆ ఫ్యామిలీ నాకు మొత్తం కనెక్ట్ అవ్వడం ఏంటి, నేచర్ సపోర్ట్ చేయడమే కదా అది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ అసలు. వాళ్ళే పిలిపించి, శివశక్తి దత్త గారు 93 years ఓల్డ్ సార్, ఆయన 2 సార్లు నా కోసం ప్రసాద్ ల్యాబ్కి రావడం ఏంటి, ఎంఎం శ్రీలేఖ గారితో తీసుకొచ్చేసి ట్రైలర్ లాంచ్ చేయించడం ఏంటి, మిరాకిల్ కదా ఇది. ఎవరో నాకు తెలియదు. నేను నా ఐడియాని నమ్మాను. నా ఐడియా అంటే నా డార్లింగ్ ఐడియా, ఆర్జీవీ ఐడియాని నమ్మి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతుంటే ఇంత రిజల్ట్ వచ్చింది. నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. 10 మందికి పనికి వచ్చే ఏ పని అయినా కూడా నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను భగవంతుని నమ్మను సార్, మా ఆర్జీవీ లాగే నేను నేచర్ని నమ్ముతాను. ఓకే, సింపుల్. ఇంకా పోతే ఈ సినిమా మీకైతే సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఏం లేదు సార్, నాకు సక్సెస్ రాకపోయినా పర్లేదు, కానీ మళ్ళీ ఇలా అంటారు ఏంటంటే మేము కోరుకుంటాం, మా ఏం కోరుకోవద్దు సార్, కోరుకోవద్దు. సక్సెస్ రావద్దు, ఏం అవసరం లేదు సార్. సినిమా రిలీజ్ అయిపోతుంది, నేను పట్టించుకోను సార్. సినిమా రిలీజ్ అయ్యింది, వచ్చేవాడిని కూడా రావద్దని చెప్పేలా ఉన్నారే. రావద్దు అనేది ఏంటి, రమ్మని చెప్పండి, సినిమాలు చేసుకోమని చెప్పండి. సక్సెస్ అవ్వాలి మీరు ఎవరు సార్ చెప్పేది, నాకు అర్థం కావట్లేదు. మీరు నేను ఎలా అనుకుంటా, మన చేతుల్లో ఏముంటుంది, ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. సక్సెస్ మీరు ఎలా కోరుకుంటారు అంటే, బికాజ్ మనం ఇలా చెప్పితే ఎవరో ఒకరు చూస్తారేమో, వచ్చే వాళ్ళు 4 టికెట్లు పోతాయి. ఏం రావు సార్, ఎవడి బాధలు అవి. మా ఆర్జీవి చెప్పట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఇప్పటికి ఎలా రీచ్ అవ్వాలి సినిమా? ఏం రీచ్ అయ్యేదండి, కాన్సెప్ట్ బాగుంటే వస్తారు, నా పబ్లిసిటీ బాగుంటే వస్తారు. ఇక్కడ ఎలా చేస్తున్నారు పబ్లిసిటీ? మీకు కనపడట్లేదు. మీరు నేను చేసేది పబ్లిసిటీనే కదా. మరి అప్పుడు నేను కోరుకోవడంలో తప్పలేదు. మీరు కోరుకోవద్దు సార్, ఆడియన్స్ కోరుకోనివ్వండి సార్. నేను పబ్లిసిటీ చేసినప్పుడు నా పబ్లిసిటీ రీచ్ అవ్వాలన్న కోరిక నాకు ఉండాలి. రీచ్ అవ్వాలని కోరుకోండి. సినిమా రీచ్ అవ్వడం అంటేనే దాని సక్సెస్ అని అర్థం. సక్సెస్ ఫెయిల్యూర్ మీ చేతుల్లో ఉండదు, నా చేతుల్లో ఉండదు, ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఓకే, మా ఆర్జీవి 100 సార్లు చెప్పారు, మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఫాలో అవుదాం సార్, కొంచెం మా ఆయన కొంచెం ఫాలో అవుదాం. మీరు ఫాలో అవ్వండి, నాకేంటి సంబంధం? అంతేనంటారా? సరే, మీకు ఉన్నాయి అక్రమాలు సక్రమాలు, నాకేం సంబంధం? మా దాంట్లోకి మధ్యలోకి దూరదండి మీరు. తెచ్చిచ్చి సరే చెప్పండి. నేను అసలు దూరను మధ్యలోకి, అదేం లేదు. రైట్. విషయం ఏంటంటే, నాకు ఆర్జీవీకి నాకు మధ్య ఇంత ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, అసలు ప్రాబ్లం ఏంటంటే ఆర్జీవీతో మా ఇద్దరి మధ్య 3 పిల్లల మధ్య మా గొడవ ఏంటి అంటే, మేజర్ ప్రాబ్లం, అక్రమ సంబంధం ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నేను గండా అనే ఆయన ఇచ్చిన ఐడియాతో నేను ఒక బిడ్డను కన్నాను. అవును, ఆఫ్ కోర్స్, మీకు అన్నీ చూసుంటాను. అవును అవును. ఇప్పుడు ఒక బిడ్డ కాదు సార్, అది రోబో టైప్ అయిపోయింది లోపల మిషన్, వరుస పెట్టి గండా అయిపోయింది. ఇప్పుడు 2వ బిడ్డ బాక్స్ ఆఫీసులో రెడీ అయిపోయి కెవ్ అంటున్నాడు పొట్టలో. వాడిని ఏం చేయాలి నేను? డెలివరీ గరుడా అని చెప్పేసి వాడెనకాల తోక ఇంకోటి రెడీ అయిపోయాడు, వాడిని ఏం చేయాలి? డెలివరీ చేయాల్సిందే. మరి డెలివరీ చేయాలిగా. మీరందరూ బాగానే ఉంటారు సార్, పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు బిడ్డలు పుడుతుంటే. నాకు కుంతిలాగా అయిపోయింది నా బతుకు. నేనేం చేయాలి? బిడ్డలందరినీ ఏం చేయాలి? నేను తండ్రి ఎవరైనా చెప్పుకోవాలి. 0 బడ్జెట్ కాన్సెప్ట్ అంటే నన్ను మీ ట్రోలింగ్ చూస్తున్నారా?
ప్రపంచంలో ఎవడికి ట్రోలింగ్ అంతా నాకే వస్తుంది. నీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అంటుంటే ఆయనేమో సైలెంట్గా ఉన్నాడు. ఎవడు చెప్పుకోవాలి నా బాధలు? అందువల్లే మీడియాకి వస్తున్నాను నేను. ఓకే, ఇదే ప్రాబ్లం మెయిన్. ఆయన మాట్లాడాలని కోరుకోవడం కూడా మూర్ఖత్వమే కదా. మూర్ఖత్వం. నేను అందువల్ల మాట్లాడదని చెప్తున్నా కదా, మీడియాకి చెప్పుకుంటున్నాను నేను. మా ఆయన ఇలా చేస్తున్నాడు. ఆయన రావాలి, రాలేదని అలిగాను. అవసరం లేదు రావద్దు ఇంకా మీదట అంటున్నారు. అంటే నేను బతిలానంతసేపు బతిలానా సార్, ఏం చేయాలి మరి? ఇంకా రాలేదంటున్నారు, రావద్దు అంటున్నాను. ఇంకా రాకు, పర్మనెంట్గా రాకు. నాకు మీడియా ఉంది, నేను మీడియాతో చెప్పుకుంటూ పోతుంటాను. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా నాకు కేర్ ఆఫ్ నా మీడియా. ఇదిగో గండ, ఇదిగో బాక్స్ ఆఫీస్ విలన్ అని. ఇప్పుడు కర్ణుడు పుట్టాడు సార్, గండ. దాని తర్వాత పాండవులు 5 మంది వస్తారు, 5 ప్రాజెక్టులు వస్తాయి. ఇప్పుడు కౌరవులు 100 ప్రాజెక్టులు వస్తాయి. తెలుసో లేదో మీ గండకి ఆయన బ్యాక్ బోన్ ఏమో కావచ్చు, కానీ నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ విలన్ కానీ ఇవన్నిటికి కూడా మీ గండ బ్యాక్ బోన్ అవుతుంది. అప్పుడు మీరు కదా మెయిన్ అయ్యేది. కానీ ఆయన నా క్రెడిట్, నేను ఎప్పుడు క్రెడిట్ ఆర్జీవీకి ఇస్తాను. మొదటి అటెంప్ట్కి ఆయన ఇచ్చాడు, కరెక్టే, అదొక స్ఫూర్తి, అది అయిపోయింది. తర్వాత అంతా మీ స్ఫూర్తి గండ అవుతుంది. లేదు సార్, నేను బాహుబలి టైప్లో వెనకాల భారీగా పెట్టుకుంటాను ఆర్జీవీని. ఎందుకంటే నాకు ఏదైనా కూడా నేను మర్చిపోను సార్, మూలాలు మర్చిపోవాల్సిన అవసరం లేదు. బట్ అంటే మరి అంటే మీద పడి రక్కేయడం తప్పు కదా. నేను మీద పడి రక్కేయట్లేదు సార్, తాళి కట్టకుండా నన్ను కడుపు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి చెప్పండి? సో రోడ్డుకి ఎక్కేసారు, వెంటనే రోడ్డు మీద ఉన్నాను. కుంతి టైప్ అయిపోయింది నా బతుకు. చెప్తున్నా కదా, ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు, ఏం చేయాలని అర్థం కాక నాకు మొదటి నుంచి నాకు మీడియా నాకు సపోర్ట్. మీడియాతో నాకు అన్నం పెట్టింది మీడియానే సార్, అందువల్లే మీడియాకి చెప్పుకుంటున్నాను నేను. సింపుల్ లాజిక్. ఎనీవే చెప్పుకోండి, ప్రతి సినిమాకి ఇలాగే చెప్పుకుంటూనే ఉండండి. మీరు అలా కంప్లైంట్స్ చేస్తూనే ఉండండి. కంప్లైంట్ ఏం లేదు, ఆర్జీవీ కమాన్ అంటుంటాను అంతే. కాకపోతే సంతోషం ఏంటంటే ఆయన వచ్చేది లేదు, తర్వాత దేవుడు ఎరుగు. కానీ మీ సినిమాలు అయితే ఒకటొకటి రిలీజ్ అవుతున్నాయి, ఉపాధి పొందుతున్నారు, ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తుంది. చాలా మంది బీ ఫ్రాంక్ డైరెక్ట్గా చెప్తున్నా సార్, 100 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ని చీమల దండుల సినిమా ఇండస్ట్రీ మీద వదలబోతున్నా, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మూకుమ్మడి దాడి చేసినట్టు. మూకుమ్మడి దాడి కాదు, ఏదో పగ తీర్చుకున్నట్టు. న్యూ టాలెంట్ వాళ్ళకు దారి లేదు. ఈ మట్టి రోడ్డు మీద చీమల దండు రాబోతుంది. దారి లేదు అంటే సార్ వాళ్ళలో కూడా మీరు అన్న 1000 మందిలో కూడా ముత్యాలు 5-4 ఉంటాయి. ఏవేవో తీసి వదిలేస్తున్నారు. ఒకటి చెప్పేది అంటే అన్ని ఫిల్టర్ చేయడానికి పిలిస్తే భయం వేస్తుంది సార్. మాకు సెన్సార్ ఉంటుంది సార్ మధ్యలో, ఆ సెన్సార్ పేరే వారణా సూర్య. బలవంతంగా చూపిస్తారు, అదేదో బాబోయ్ పిలిచిన పాపానికి ఏంటో కర్మ అనుకుంటాం. ఉంటాయి అవి కూడా నాకు తెలుసు. అంటే నేను ప్లస్లో ఎలా చెప్తున్నాను, మైనస్లు కూడా ఉన్నాయి. అదే కదా, ఆ మైనస్లు అంటే ఫిల్టర్ చేయడానికి ఈజీ సినిమా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది రీజన్. ఇవి ఉంటాయి కదా. మీకు క్వశ్చన్ తెలుసా? వచ్చిన ప్రతి ఒక్కరిని అయితే మా మీద దాడి చేయరుగా. పూర్తిగా ఇది మెచ్యూర్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది ప్యూర్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇది మెచ్యూర్డ్గా ఉంది సినిమా, ఖచ్చితంగా జనాలు కనెక్ట్ అవుతుంది అంటేనే మన ఈ సినిమా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి సినిమా బయటకు వస్తుంది. ఫిల్టరింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడైతే నాకు గండ రషెస్ అయితే నాకు కొంచెం నచ్చలేదు ఫస్ట్ 100%. కానీ మీరే కష్టపడి వెనకాల ఉండి ఎడిటింగ్ అన్నీ చెప్పిన తర్వాత నేను డిస్కస్ చేసేది ఇంకా దాని గురించి మాట్లాడలేను. వై బికాస్ నేను అలాగే చూడాలి ఇప్పుడు, ఎందుకంటే అంతకుముందు నాకు తెలియదు కదా మీరు దీని వెనకాల. నేను చెప్పేది కూడా సార్, ఎందుకంటే పెద్ద సినిమాలతో పోల్చొద్దు సార్. నేను ఏదో ఒక చిన్న ప్రయత్నం చేశాను, అది నేను థియేటర్ వరకు తీసుకొస్తున్నా, అక్కడ నా సక్సెస్. రేపే ఫస్ట్ షో పడితే అయిపోయింది, నేను సక్సెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ సెకండ్ మూవీ కన్నా క్వాలిటీ విషయంలో కొంచెం క్వాలిటీ పెరుగుతుంది. ఆల్రెడీ పెంచేస్తున్నాం, షూటింగ్ అయిపోయింది, దీనికంటే బెటర్ క్వాలిటీ ఉంటుంది కదా, అంటే 100% ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నా డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది సార్. ఒకటేసారి నేను రెడ్ క్యామ్ తీసుకొచ్చేసి మీతో షూట్ చేస్తానని చెప్పను నేను. క్వాలిటీ వైజ్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాజెక్ట్ డెవలప్ అవుతూనే ఉంటుంది. దాన్ని మర్చిపోయా. ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే ఏ కెమెరా షూట్ చేశారు? 5D Mark II. అవి రెంట్లు అంతా అది ఓపెన్ డొనేషన్లో తీసుకున్నాం. ఓకే రెంట్ అనే మాట ఉంది సార్, ఏది రెంట్ అనే మాట ఉండదు. ఇన్ కేస్ రెంట్ తీసుకోవాల్సి వస్తే డ్రెస్సులో ఏవో తీసుకోవాల్సి వస్తే డార్లింగ్ రెంట్ అంట వెళ్ళిపో అని చెప్తాం అంతే. ఓకే, వాళ్ళకి నచ్చితే రావచ్చు, లేకపోతే లేదు. ఓపెన్ చెప్పి చేస్తాను ఏదైనా కూడా, ట్రాన్స్పరెన్సీ. సో ఇప్పుడు ఈ కంప్లీట్ గండాకి డైరెక్షన్ అయితే మీరు ప్రొడ్యూసర్ ఎవరని చెప్పుకోవచ్చు? జీరో బడ్జెట్ కాన్సెప్ట్. జీరో బడ్జెట్, అక్కడ టైటిల్ కూడా అదే ఉంటుంది, ప్రొడ్యూస్డ్ బై జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఈజీసీ. ఎవరి క్రెడిట్ వాళ్ళకే, అంతే. నైస్, సింపుల్ లాజిక్. అయితే ఇప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అయితే ఆర్జీవీ కాబట్టి ఆయన ప్రొడ్యూసర్ అనుకోవాలా? లేదు, ఆయనకు ఎలా ఇస్తాను నేను? ఎలా ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలా ఎంటర్ చేస్తాం సార్ ఇక్కడికి స్క్రీన్ మీదకి? ఆర్జీవీ నేను వెనకలు ఉంటాడు, ముందు ఉండడు. ఓకే, వెనకలు పెట్టుకొని నేను ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటాను. బాహుబలి టైప్లో వెనక తెలుసు కదా మీకు, పెద్ద స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూ ఆర్జీవీ.
ఎనీవే థ్యాంక్ యూ ముందు వారణా సూర్య. నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ విలన్ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సినిమా సక్సెస్ గురించి దాని గురించి కూడా మాట్లాడు. దాంట్లో మీకు ఆర్జీవీతో పాటు ఇంకొక డార్లింగ్ ఎంటర్ అవుతున్నాడు. ఎవరు చెప్తాను ఇప్పుడు. చెప్తే క్యారెక్టర్ ఉందా మళ్ళీ? ఎస్ సార్, దానికి పబ్లిసిటీ వేరే ఇంకొక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో అంటే పబ్లిసిటీ అంటే ఇప్పుడు దీనికి ఆర్జీవీ నేను పబ్లిసిటీగా వాడుకుంటున్నారా? లేదు, అట్లేం లేదు. లేదు కదా సార్, ఆర్జీవీ నా గుండెకాయ అని చెప్తున్నా సార్. కదా ప్రతిదానికి నేను ఆర్జీవీని తీసుకొస్తున్నప్పుడు పబ్లిసిటీకి ఎలా వాడుకుంటా మీరు అంటారు? ఓకే, ఎలా అంటారు చెప్పండి. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ని పబ్లిసిటీ అని ఇందాక మీరు. లేదు సార్, అది కూడా ఒక గుండెకాయ, అది వస్తుంది, దారిలో ఉంది. ఎవరు అనుకోవచ్చు? నేను చెప్పాల్సిన అవసరం. మీకు పాపులర్ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పాపులర్ ఉంటేనే కదా మీరు పట్టుకుంటారు. ఎంటర్టైన్మెంట్ పర్సన్ పోసాని కృష్ణ కదా. లేదు, మీరు ఏం చెప్పినా కూడా లేదనే అంటే ఇప్పుడు ఏదో ఒకటి గారు అంటే చెప్పి చెప్పక మాకెందుకు మళ్ళీ సస్పెన్స్ సిరీస్ పార్ట్ 2 ఎక్స్ట్రాడినరీ సార్. మీరు ఆ పేరు చెప్పగానే కెమెరా కూడా చూసుకుంటే కింద పడి నవ్వుతారు. అబ్బా ఏం పడుతున్నారు సార్ అంటారు అనమాట. బ్రహ్మి గారినా? కాదు, అయ్యబాయ్ మీరు గెస్ట్ చేయలేరు. గెస్ట్ చేసే లోపల మీకు బాక్స్ ఆఫీసులతో కూర్చుంటాయి కదా. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.